చాలామంది ఏమనుకుంటారంటే లైఫ్‌లో అల్టిమేట్ గోల్ చాలా సేఫ్‌గా ఉండటమని. అందరిలో కలిసిపోతూ, ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్ లేకుండా, రూల్స్ ఫాలో అవుతూ, అందరినీ హ్యాపీగా ఉంచడమే అనుకుంటారు. కానీ ఈ మోడర్న్ వరల్డ్‌లో కంప్లీట్‌గా సేఫ్‌గా ఉండటం అంటే అర్థం మీరు హాని చేయలేని బలహీనులు అని అర్థం. హాని చేయకుండా ఉండటం మిమ్మల్ని మంచి వ్యక్తిని చేయదు. అది మిమ్మల్ని ఇతరులు ఈజీగా తొక్కేసేలా చేస్తుంది. పీస్‌ఫుల్‌గా ఉండటానికి, హార్మ్‌లెస్‌గా ఉండటానికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఒక పీస్‌ఫుల్ మ్యాన్ దగ్గర ఇమ్మెన్స్ పవర్ ఉంటుంది. కానీ దాన్ని ఎలా కంట్రోల్‌లో ఉంచాలో అతనికి తెలుసు. కానీ ఒక హార్మ్‌లెస్ మ్యాన్ ఏదైనా చేయాలనుకున్నా ఏం చేయలేడు. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. మనం ఎలా డేంజరస్‌గా మారాలి అనే దానిపై మాట్లాడుకుందాం. అంటే సమాజానికి ప్రమాదకరంగా మారడం కాదు. మిమ్మల్ని చీప్‌గా చూస్తూ, భయపెట్టి, మిమ్మల్ని తక్కువ చేయాలని చూసే ప్రతి ఒక్కరికి ఒక థ్రెట్ లాగా మారడం. మిమ్మల్ని మీరు డేంజరస్ ఇంకా ఫియర్లెస్‌గా మార్చుకోవడానికి ఇక్కడ 4 రూల్స్ ఉన్నాయి. లా నెంబర్ 1, వెపనైజ్ యువర్ ప్రెజెన్స్. మీరు డేంజరస్‌గా మారడానికి ఫస్ట్ స్టెప్ మీరు నోరు తెరవక ముందే మీ ప్రెజెన్స్‌తో మొదలవుతుంది. ఫియర్లెస్ పీపుల్ ఇతరుల కోసం వాళ్ళని వాళ్ళు తగ్గించుకోరు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక రూమ్‌లోకి వెళ్ళినప్పుడు వెంటనే కిందకి చూస్తారా? ఎవరు అబ్జర్వ్ చేయొద్దని షోల్డర్స్ కిందకి చేసుకొని వెళ్తారా? అదొక వేటకి గురయ్యే యానిమల్ బాడీ లాంగ్వేజ్. మీరు డేంజరస్‌గా మారాలంటే వెంటనే ఈ 3 ఫిజికల్ క్యూస్ని మాస్టర్ చేయాలి. నెంబర్ 1, ద అన్బ్రోకెన్ స్టేర్. ఎవరైనా మీ వైపు చూసినప్పుడు భయంతో వెంటనే చూపు తిప్పుకోకండి. ఆ ఐ కాంటాక్ట్ని ఒక సెకండ్ హోల్డ్ చేయండి. అది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది. నెంబర్ 2, కంట్రోల్డ్ మూమెంట్. ఫాస్ట్ అండ్ ట్విచ్చి మూమెంట్స్ అనేవి మీలో ఉన్న యాంగ్జైటీని చూపిస్తాయి. మీ గెస్చర్స్, మీ వాకింగ్ స్టైల్, మీ మాటలు స్లో చేయండి. పవర్ ఎప్పుడూ స్లోగా మూవ్ అవుతుంది. నెంబర్ 3, ఫిజికల్ కెపబిలిటీ. మీ మైండ్ మీ బాడీకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు భయం లేకుండా ఉండలేరు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరనే నమ్మకం మీ బాడీ మీకు ఇవ్వాలి. అందుకే జిమ్కి వెళ్ళండి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, వెయిట్ లిఫ్ట్ చేయండి. మీరు ఫిజికల్గా కేపబుల్ అని తెలిసినప్పుడు మీ పాస్చర్ ఆటోమేటిక్గా మారిపోతుంది. లా నెంబర్ 2, మాస్టర్ ద పవర్ ఆఫ్ నో. మీ వొకాబులరీలోనే మోస్ట్ డేంజరస్ వెపన్ ఆ 2 అక్షరాల పదం నో. అందరినీ మెప్పించాలనుకునే వాళ్ళు న్యాచురల్గా వీక్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వెనుక ఒక భయం ఉంటుంది. ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందో, ఎక్కడ నచ్చకుండా పోతానో అనే భయం. కానీ మీరు ప్రతిదానికి ఎస్ చెప్తుంటే మీ ఎస్కి ఎలాంటి వాల్యూ ఉండదు. డేంజరస్ పీపుల్ ఇతరుల ఒపీనియన్స్ కంటే వాళ్ళ టైం, వాళ్ళ ఎనర్జీ, ఇంకా వాళ్ళ బౌండరీస్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మీరు హార్డ్ బౌండరీస్ సెట్ చేయడం స్టార్ట్ చేస్తే జనాలు అప్డేట్ అవ్వడం మొదలు పెడతారు. మొదట్లో వాళ్ళకి కోపం రావచ్చు, కానీ ఆ తర్వాత వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఫియర్లెస్గా ఉండాలంటే రెస్పెక్ట్ లేని చోట నుండి బయటకు వచ్చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి భయపడరో అప్పుడు కంప్లీట్ పవర్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. లా నెంబర్ 3, స్పీక్ విత్ లీథల్ ప్రిసిషన్. బలహీనమైన వాళ్ళు ఎలా మాట్లాడతారో ఒకసారి గమనించండి. వాళ్ళు ఆ స్పేస్ని ఆక్యుపై చేసినందుకు ముందే ఎక్స్క్యూజెస్ అడుగుతారు. ఏదైనా చెప్పే ముందు ఐఎమ్ సారీ బట్ లేదా జస్ట్ మై ఒపీనియన్ అని అంటుంటారు. వాళ్ళు జడ్జ్ చేయబడతారేమో అనే భయంతో అనవసరంగా ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఫియర్లెస్ పీపుల్ లీథల్ ప్రిసిషన్తో అంటే చాలా ఖచ్చితత్వంతో మాట్లాడతారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పండి, దానికి కట్టుబడి ఉండండి. ఒకవేళ మిస్టేక్ జరిగితే డ్రామాటిక్ ఎక్స్క్యూజెస్ చెప్పకుండా డైరెక్ట్గా ఓన్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ను క్లియర్గా చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా సైలెన్స్తో కంఫర్టబుల్గా ఉండటం నేర్చుకోండి. మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు లేదా ఒక పాయింట్ చెప్పినప్పుడు మాట్లాడటం ఆపేయండి. ఆ సైలెన్స్ను కవర్ చేయడానికి నర్వస్గా ఏవేవో మాట్లాడకండి. అవతలి వ్యక్తిని ఆ సైలెన్స్లో ఉండనివ్వకండి. ఎవరైతే ఆ టోటల్ సైలెన్స్లో కంఫర్టబుల్గా కూర్చోగలరో వాళ్ళే ఆ రూమ్లో మోస్ట్ డేంజరస్ పర్సన్. నెంబర్ 4, రన్ టువర్డ్స్ ద ఫ్రిక్షన్. భయం అనేది మీరు నాశనం చేయాల్సింది కాదు. భయం అనేది ఒక కంపాస్, అంటే దిక్సూచి లాంటిది. మీ బౌండరీస్ ఎక్కడున్నాయి, మీరు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనేది చూపిస్తుంది. ఒక నార్మల్ పర్సన్ ఏదైనా ఫ్రిక్షన్ అంటే ఇబ్బందికి గురైనప్పుడు, అదొక కఠినమైన ఫోన్ కాల్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, లేదా ఒక డెడ్ ఎండ్ జాబ్ క్విట్ చేయడం కావచ్చు, అలాంటివి ఫేస్ చేసినప్పుడు వెనక్కి పరిగెడతారు. వాళ్ళు కంఫర్ట్ని చూసుకుంటారు. కానీ కంఫర్ట్ అనేది మీ డ్రీమ్స్ చనిపోయే ప్లేస్. డేంజరస్ పీపుల్ అనేవాళ్ళు ఆ ఫ్రిక్షన్ వైపే పరిగెడతారు. మీకు ఏదైనా భయాన్ని కలిగిస్తే అదే మీరు చేయాల్సిన పని. రిజెక్షన్ భయం పోవాలా, వెళ్ళి రిజెక్ట్ అవ్వండి. ఫెయిల్యూర్ భయం పోవాలా, బిజినెస్ స్టార్ట్ చేసి గెలిచే వరకు ఫెయిల్ అవుతూనే ఉండండి. ప్రతిసారి మీరు ఫ్రిక్షన్ని ఫేస్ చేసి వెనక్కి తగ్గకుండా నిలబడినప్పుడు మీ ఫియర్ థ్రెషోల్డ్ అంటే భరించే శక్తి పెరుగుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని భయపెట్టిన విషయాలు తర్వాత మీకు చాలా ఈజీగా మారిపోతాయి.
మీరు ఫియర్లెస్గా మారతారు. ఎందుకంటే వర్స్ట్ కేస్ సినారియో కూడా మీరు తట్టుకోగలరని మీపై మీకు నమ్మకం వస్తుంది. డేంజరస్గా మారటం అంటే మీరు బయటకు వెళ్ళి గొడవలు పెట్టుకోవడం కాదు. దాని అర్థం ఏంటంటే మీ లైఫ్లోకి ఏదైనా ప్రాబ్లం, కొలాప్స్ లేదా ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి మీరు కంప్లీట్గా రెడీగా ఉన్నారని. మీరికపై మీ పరిస్థితులకి విక్టిమ్ కాదు, వాటికి మాస్టర్. ఈరోజు మీ ముందు ఒక చాయిస్ ఉంది. మీరు ఎప్పటిలాగే తలదించుకొని సేఫ్గా ఆడుతూ మీ వాల్యూని ప్రపంచమే డిసైడ్ చేసేలా వదిలేస్తారా, లేదా మీ బాడీని బిల్డ్ చేసి మీ మైండ్ని షార్ప్ చేసి బౌండరీస్ సెట్ చేసుకొని నిజంగా ఫియర్లెస్గా మారతారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. మీరు మీ పవర్లోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో ఐఆమ్ ఫియర్లెస్ అని టైప్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. మరొక పవర్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.